ఆస్క్ కవిత అంటూ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత తాజాగా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాజకీయాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, సామాజిక మాధ్యమాల్లో ఎంతటి ప్రచారం జరుగుతోంది తన గురించి అనేది తెలుసుకోవడానికి నేరుగా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఇది. అయితే ఆస్క్ కవిత అంటూ ఆమె ప్రజల నుంచి అడుగుతున్నటువంటి ఆహ్వానిస్తున్నటువంటి ప్రశ్నల సంగతి ఎలా ఉన్నప్పటికీ అంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత 11 ఏళ్ల కాల వ్యవధిలోని ఆమె రాజకీయ ప్రస్థానానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రకరకాల రూపాల్లో వెచ్చిస్తున్నటువంటి ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే కవిత ఎక్కడి నుంచి ఎక్కడికి ఆమె ప్రస్థానం జరుగుతుంది, రాజకీయ వ్యూహాలు ఆమె తను ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వేస్తున్నటువంటి రాజకీయ వ్యూహాల్లో ఆమె రాణిస్తుందా, లేదంటే ఆమె వ్యూహాలు ఆమెకే బూమరాంగై ఆమె ప్రయత్నాలన్నీ వికటిస్తాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే 2014లో బీఆర్ఎస్ బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీగా ఉన్నటువంటి కవిత కేంద్రంలో ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి కావాలనేటటువంటి ఆలోచనతోటి అందుకు సంబంధించి మీడియాతో కూడా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చెప్పడము, ఎన్డీఏలో భాగస్వామి అవుతాము అనేటటువంటి ప్రకటనలు చేయడము, ఆ తర్వాత కేసీఆర్ మందలించడము, ఇదంతా జరిగినటువంటి వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలో ఉండేటటువంటి ఎన్డీఏలో చేరడం ద్వారా రాజకీయ ఆకాంక్ష ఉన్నత పదవిని పొందాలి అనేటటువంటి భావాన్ని ఆమె బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో చూస్తే కనుక కేసీఆర్, తర్వాత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురు రాష్ట్రంలో ఉన్నారు కనుక కేంద్రంలో ఉండేటటువంటి స్థానాన్ని తాను భర్తీ చేయాలి బీఆర్ఎస్ తరఫున ఆ ఫస్ట్ ఫ్యామిలీ నుంచి అనే ఆకాంక్షని ఆమె పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ ముందుగానే జాగ్రత్త పడటమా లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళడం వల్ల భవిష్యత్తులో బీఆర్ఎస్కి ఏర్పడేటటువంటి ఇబ్బందులు అనేక అంశాలు, అంటే ముఖ్యంగా హిందూ జాతీయవాదం అనేటటువంటిది బీజేపీ ఎజెండాలో ఉంటుంది కనుక తెలంగాణలో ఉండేటటువంటి పాపులేషన్లో ముస్లిం మైనారిటీలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. అందువల్ల ఇది ఓట్ బ్యాంక్ మీద బలమైన ప్రభావాన్ని చూపుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ముందస్తుగానే చాలా జాగ్రత్త పడడము, కవితని ఆ విషయంలో తొందరలోనే కట్టడి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కాలంలో చూస్తూ వస్తే కనుక అధికారం కోల్పోయే వరకు రకరకాల రూపంలో మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో పోటీ చేయడము, ఓడిపోయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత తన స్థానం ఏంటి అంటూ కేసీఆర్ మీద ఒత్తిడి పెంచడము, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి ఒక శాంతపరచడం అనేది జరిగింది. అంటే కేంద్ర స్థాయిలోనే తను అనుకున్నటువంటి ప్రయత్నాలు జరగకపోవడం, తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ తన ప్రయారిటీ అంటే మంత్రి హోదాన్న కావాలనేటటువంటి తన ప్రయారిటీని తగ్గించడం అనేది కవితకి అప్పటి నుంచి ఒక మానసికమైనటువంటి లేదంటే ఆకాంక్షకు సంబంధించినటువంటి అంశంగా ఉంటూ వచ్చింది. తర్వాత కాలంలో చూస్తే అధికారం కోల్పోయిన తర్వాత మాత్రము కొంత అసహనానికి గురై ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వారసత్వాన్ని చేజెక్కించుకుంటే కనుక భవిష్యత్తులో రాణించడానికి అవకాశం ఉంటుంది అనుకునేటటువంటి అంచనాతోటి చాలా వ్యూహాత్మకంగానే ఆమె అడుగులు వేస్తూ రావడము, ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేసడము బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం. దాని నుంచి బీఆర్ఎస్ నుంచి బలమైన సపోర్టే లభించింది నిజానికి లీగల్గా కానీ ఇదన్నీ. అయినప్పటికీ కేంద్ర నాయకత్వం అంటే ఎన్డీఏ నాయకత్వంతో కేసీఆర్ మాట్లాడి రాజీ కుదుర్చుకుని ఉంటే తాను జైలుకి వెళ్ళేటటువంటి అవసరము లేదంటే ఆ పరిస్థితి తలెత్తదు అనే భావనతోటి కవిత ఉండేవారు అనేటటువంటిది ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం. ఆ తర్వాత కాలంలో బీజేపీకి చేరువవుతుంది బీఆర్ఎస్ అనేటటువంటి వాదనని ఆమె ఎత్తుకుంటూ తద్వారా తాను రాజకీయ వ్యూహాల్లో, ఎందుకంటే రాష్ట్ర నాయకత్వంలో అంటే బీఆర్ఎస్ నాయకత్వంలో తనకి పెద్దగా ప్రాధాన్యం లభించే అవకాశం లేదు. బీఆర్ఎస్ ప్రధానంగా తాను ఇరుక్కున్నటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బంది పడింది అనే భావనలోనే కేసీఆర్ ఉన్నారు, తన తండ్రి సైతం. అందువల్ల తనకి ప్రయారిటీ ఇవ్వడానికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇష్టపడటం లేదనే అంచనాతోటి వ్యూహాత్మకంగా ఆల్టర్నేటివ్ వేస్ ఏంటని వెతుక్కుంటూ రావడము, తర్వాత ఈ క్రమంలోనే రజతోత్సవం రావడము, రజతోత్సవం సందర్భంగా తండ్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఒక లేఖ రాయడం అనేది సంచలనాత్మకమైన అంశంగా మారింది. అప్పటి నుంచి కవిత మెయిన్ ఫోకస్లోనే మీడియాలో ఉంటూ వచ్చారు. కవిత ఆ సందర్భంగా బీఆర్ఎస్ వ్యవస్థాపకుడైనటువంటి కేసీఆర్నే ప్రశ్నించే విధంగా అసలు మీరు బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు, బీజేపీని టార్గెట్ చేయకపోవడం వల్ల అపోహలు తలెత్తుతున్నాయి, బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరైపోతుందనే భావన ఉంది అంటూ తొలిసారిగా పెద్ద ఎత్తున చర్చకి, ఎందుకంటే ఆమె ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ కనుక
ఆమె పెద్ద ఎత్తున చర్చకి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి చర్చకి తావిచ్చే విధంగా బీఆర్ఎస్ ని బదనాం చేసే విధంగా వ్యూహాత్మకమైనటువంటి తొలి అడుగు వేయగలిగింది. ఆ తర్వాత చూస్తే కనుక క్రమక్రమంగా అంటే అప్పట్లో వచ్చినటువంటి అంటే బీఆర్ఎస్ అధినేతనే ప్రశ్నించడం అనే దాని మీద బీఆర్ఎస్ శ్రేణులు కానీ తెలంగాణ సమాజం కానీ కొంత వ్యతిరేకత విముఖత వ్యక్తం చేయడంతో ఆ దాడి నుంచి తట్టుకోవడానికి ఆమె మొదటి ప్రయత్నంగా డిఫెన్స్ లో పడటమే కాకుండా డిఫెన్స్ స్ట్రాటజీని ప్లే చేసింది. కేసీఆర్ ని కాపాడుకోవాలి, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దెయ్యాలు ఉన్నాయి, వాళ్లే ఆయన్ని బదనాం చేస్తున్నారు, ఆయన యొక్క ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారు, కేసీఆర్ ని కాపాడుకునేటటువంటి క్రమంలో భాగంగానే పార్టీని కేసీఆర్ ని కాపాడుకునే క్రమంలో భాగంగానే తాను లేఖ రాశానంటూ ఆమె సొంతంగా ఆత్మరక్షణాత్మకమైనటువంటి ప్రకటనలు చేయడం అనేది కొంతకాలం పాటు చేశారు. అంటే కేసీఆర్ ని రక్షించడానికి తన తండ్రిని రక్షించడానికి అని. అంతేకాకుండా కేటీఆర్ హరీష్ రావు కొంచెం సయోధ్యతోటి ముందుకెళ్తున్నారనే భావంతో హరీష్ రావుని ప్రధానమైనటువంటి శత్రువుగా టార్గెట్ చేస్తూ కేసీఆర్ ని కాపాడాల్సిన బాధ్యత నీ మీదే ఉంది అంటూ కేటీఆర్ ను కూడా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ఆమె పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చూస్తే కనుక ఈ ప్రయత్నాలన్నీ వికటించిన తర్వాత మరో వ్యూహాన్ని ఎంచుకుంటూ ఆమె డైరెక్ట్ గా కేటీఆర్ ని అంటే ఎన్నికల్ని సందర్భంగా పెట్టుకుంటూ ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినప్పుడు హరీష్ రావుని మరోసారి టార్గెట్ చేస్తూ హరీష్ రావు ఎవరికి పెడితే వాళ్ళకి ఓటేసుకోండి అన్నాడు, బీఆర్ఎస్ కి పని చేయలేదు అంటూ ఆ క్రమంలో నిజానికి హరీష్ రావు తండ్రి కోల్పోయినటువంటి సందర్భంలో చాలా విషాదంలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో టార్గెట్ చేయడం సాధారణమే కనుక రాజకీయంగా కవిత టార్గెట్ చేసింది. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక తన దాడి పెంచాలనుకునే ఉద్దేశంతో కేటీఆర్ ని నేరుగా టార్గెట్ చేస్తూ ఈయన ప్రజల మనిషి కాదు, పబ్లిక్ లీడర్ కాదు, ట్విట్టర్ కి సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి వ్యక్తి, అంటే నాయకత్వానికి సంబంధించిన ప్రధాన లక్షణాలు లేవు, జనంలో కలిసి జనాన్ని ఇన్స్పైర్ చేసేటటువంటి నాయకత్వం కేటీఆర్కి లేదు అని బహిరంగంగా తన సొంత అన్న మీదే ధ్వజమెత్తుతూ బీఆర్ఎస్ లో ఉండేటటువంటి సెకండ్ రంగ్ మొత్తాన్ని అంటే నిజానికి కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఉంటారు, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసినట్లుగా అంతవరకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తర్వాత ఇంకా తన దాడి పెంచాలనే ఉద్దేశంతో కేసీఆర్ని సైతం టార్గెట్ చేయడం అని కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి కామారెడ్డి జిల్లాకు వాటర్ రాలేదండం కానీ కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్ గా చేసింది. అయినప్పటికీ దాన్నే టార్గెట్ చేస్తూ అసలు బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అతి ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని ప్రశ్నించే విధంగా దాని మీద ఆరోపణలు గుప్పించే విధంగా ఆమె వ్యవహరించడం ఇటీవల కాలంలో చూస్తుంటే కనుక అసలు 10 ఏళ్ల కాలంలో అంటే బీఆర్ఎస్ పరిపాలన కాలం నుంచి అసలు విద్యా వైద్యానికి సంబంధించి ఏమీ జరగలేదు, ప్రజలంతా కూడా కొంతమంది మాత్రమే బాగుపడ్డారు తప్ప ప్రజలు ఎవరికి ఏమీ అందలేదు అంటూ నేరుగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు. అది ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఆమె యుద్ధానికి సిద్ధమైనట్లుగా చెప్పాలి. పార్టీ ఎప్పుడో బహిష్కరించినప్పటికీ ఆమెకి ఇంకా తెలంగాణ జాగృతి పేరిట కొంత ఆదరణ రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ యొక్క ఇమేజ్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్ నుంచి బయటపడి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మీద టార్గెట్ చేయడానికి అసలు తొలిగా 2014 నుంచి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ తాజాగా ఈ దాడిని మరింత ఉధృతం చేస్తూ అసలు తానే ఒకనొకప్పుడు ఎప్పుడోకప్పుడు ఏదో ఒక రోజున తాను ముఖ్యమంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని అయిన తర్వాత 2014 నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్నటువంటి తప్పులు పొరపాట్లు లోపాలు కుంభకోణాలు వీటన్నిటి మీద ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాను, ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అంటే ఎవరిని వదిలిపెట్టదు ఈమె అనే ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ పరిపాలించారు, 2023 వరకు పరిపాలించింది కేసీఆర్, తర్వాత స్థానాల్లో కేటీఆర్ హరీష్ రావు. వాళ్ళని కూడా 2014 నుంచి ఆయన ప్రత్యేకంగా చెప్పడంలోనే ఆమె ఉద్దేశము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా నేను వదిలేది లేదు, అప్పట్లో ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లోపాలని చెప్పడం. అంటే నిజానికి ఆమె ముఖ్యమంత్రి అవుతాదా లేదా అనేది పక్కన పెడితే తన టార్గెట్ అనేటటువంటిది బీఆర్ఎస్ పైన గురిపెట్టి ఉంది అని చెప్పకనే చెప్పారని చెప్పాలి. ఈ రకంగా కేసీఆర్ ని కూడా నేరుగా వదిలిపెట్టకుండానే ఆమె టార్గెట్ చేయడం అనేది తొలి దశలో తన తండ్రిని కాపాడుతాను అని చెప్పినటువంటి కవిత తన తండ్రి కోసమే తాను ఈ లేఖలు రాయడం కానీ ఈ అంశాల్లో లేవనెత్తడం కానీ జరిగిందని చెప్పిన కవిత చివరికి వచ్చేటప్పటికి తన తండ్రి కూడా టార్గెట్ చేస్తూ ఆయన పరిపాలన కూడా సరిగ్గా లేదని చెప్పడం ద్వారా ఒక కంక్లూజన్ ఇస్తున్నారనే చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక ఒకనొకప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికి అంటే బీజేపీలోకి వెళ్ళడం అంటే బీజేపీ ద్వారా ఒప్పందం కుదుర్చుకుని కేంద్రంలో భాగస్వామ్యం అవడం ద్వారా కేంద్ర మంత్రి కావాలనుకున్నటువంటి కవిత ఇప్పుడు చూస్తే కనుక బీజేపీ తనకు శత్రువు, బీజేపీకి అసలు బీఆర్ఎస్ చేరువు కావడం వల్లే తాను బయటకు వచ్చేసానని చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కాంగ్రెస్ వైపు ఆమె క్రమక్రమంగా అంటే తాను ఒక ఉద్యమాన్ని నిర్మించుకుని పార్టీ అని చెప్తున్నప్పటికీ తెలంగాణ జాగృతి ద్వారా తన ఇమేజ్ని మరింతగా పెంచుకోవడం ద్వారా ఒక స్థాయిలో అంటే ఆమె కనీసం మంత్రి లేదంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడాలనేటటువంటి రాజకీయ ఆకాంక్ష కలిగినటువంటి నాయకులు.
ఎగరాలి. అందువల్ల తనకి ఇండివిజువల్గా ఇమేజ్ పూర్తి స్థాయిలో క్రియేట్ అయిన తర్వాత ఈ లోపల బీఆర్ఎస్ని ఎంతవరకు బదనాం చేయగలమో ఆ స్థాయిలో చేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఏదేమైనప్పటికీ కవిత మరొక 2 ఏళ్ల పాటు మాత్రం ఈ స్థాయిలోనే దాడి అటాక్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కవిత ప్రస్థానం ఎలా సాగుతుంది అని చూడాలంటే బీజేపీ టు కాంగ్రెస్ వయా బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నాయకురాలుగా క్రమక్రమంగా ఎదిగిన క్రమంలో తొలి దశలో బీజేపీ తోటి పొత్తు ద్వారా కేంద్ర మంత్రి అవ్వాలనుకుని ఇంకా భవిష్యత్తులో అంటే కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఒకవేళ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఆ దిశలో అడుగులు వేయడం ద్వారా ఉన్నత స్థానాన్ని చేయించుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఆమె నడక సాగుతుందనే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటికీ మూలం మాత్రం బీఆర్ఎస్ అందించినటువంటి వేదికే. ఎందుకంటే బీఆర్ఎస్ ద్వారానే ఆమె నాయకురాలుగా ఎదిగారు కనుక దానిని వాడుకుంటూ వయా బీఆర్ఎస్గా కాంగ్రెస్కు వెళ్ళాలనేటటువంటి వ్యూహంలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేదంటే ఫెయిల్యూర్ అవుతుందా అనేది కాలమే తేల్చాలి.